దేశంలో జనాభా తగ్గిపోతోందా? దక్షిణాదిన జనన రేట్ పడిపోయిందా? ఉత్తరాది కూడా తగ్గుముఖంగానే ఉంటోందా? మా రాష్ట్రాల్లో జనాభా తగ్గినందున పార్లమెంట్ సీట్లను జనాభా ప్రాతిపదికన పెంచరాదని గట్టిగా వాదన వినిపిస్తున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు తమ వాదనను సవరించుకోవాల్సి వస్తోందా? అరే బాయ్, జనాభా తగ్గుదల ఒక్క దక్షిణ రాష్ట్రాలకే కాదు, ఉత్తరాదిన సేమ్ ప్రాబ్లం అంటోంది కేంద్ర హోంశాఖ. ఇదే నిజమైతే మరి మొన్నటికి మొన్న పార్లమెంటులో ఇండియా కూటమి వేడివేడిగా జరిపిన చర్చల్లో పసలేదా? అంతా పొలిటికల్ డ్రామాయేనా? ఇంతకు కేంద్ర హోంశాఖ చెబుతున్న గణాంకాలు ఏం చెబుతున్నాయి? తాజా పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును ప్రతిపక్ష కూటమి కలిసికట్టుగా కసిగా ఓడించాయి. అందుకు కారణం కూడా చాలా విస్పష్టంగా చెప్పాయి. తాము మహిళా బిల్లుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని, కానీ ఆ ముసుగులో డీలిమిటేషన్, పార్లమెంటు సీట్ల పెంపు బిల్లుల్ని పాస్ చేయించుకోవాలని అధికార ఎన్డీఏ కూటమి పన్నినటువంటి కుట్రల్ని భగ్నం చేశామని ఇండియా కూటమి తేల్చి చెప్పింది. ఇదే సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ ఇద్దరు చెరో ప్రకటనలో ఈ విషయంగా విజయం సాధించినట్లు ప్రకటనలు ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి టీఎఫ్ఆర్ గణాంకాలు దక్షిణాదినే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ జనాభా తగ్గుముఖం పడుతున్నట్టు చెబుతా ఉన్నాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. దక్షిణాది రాష్ట్రాధినేతలు చెబుతున్న మాట వాస్తవమా, హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి టీఎఫ్ఆర్ గణాంకాలు వాస్తవమా అన్న సందిగ్ధ పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించినటువంటి జనాభా నియంత్రణ విధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు చాలా తీవ్రంగా ఉద్యమ స్థాయిలో అమలు చేసిన మాట అయితే వాస్తవం. ఇద్దరు ముద్దు ఎక్కువ వద్దు అన్న నినాదంతో మొదలైనటువంటి ఈ జనాభా నియంత్రణ ఆడైనా మొగైనా ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అన్న స్థాయికి వచ్చింది. ఇప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులు, పెరుగుతున్నటువంటి జీవన వ్యయం దృష్ట్యా సంతానం లేకపోతేనే మంచిదన్న భావనకు నవతరం వచ్చేసింది. ఈ పరిణామాల ఫలితంగా దేశంలో జనాభా పెరుగుదల మందగించిన మాట కూడా వాస్తవమే. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో జనన రేటు దారుణంగా పడిపోవడంతో జనాభా నిష్పత్తి కూడా తగ్గిపోతా ఉంది. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లల్ని కనాలని ప్రోత్సహించారు. గతంలో పిల్లల్ని కనమన్నది నేనే, కానీ ఇప్పుడు నేనే చెబుతున్నా పిల్లల్ని కనండి అంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోతుందో మనకు అర్థమవుతోంది. తమ ప్రాంతాల్లో సంతాన సాఫల్య రేటు ఉత్తరాది కన్నా పడిపోతున్న నేపథ్యంలో 1971 జనాభా నిష్పత్తి ఆధారంగానే పార్లమెంటు సీట్లు పెంచాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. అయితే తాజా హోంశాఖ నివేదికను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలే కాదు, చాలా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. ఇక టీఎఫ్ఆర్ జాతీయ సగటు కంటే పడిపోయినట్లుగా కూడా లెక్కలు చెబుతా ఉన్నాయి. 2020 ప్రకారం అన్ని రాష్ట్రాల సగటు టీఎఫ్ఆర్ 2కే పరిమితం కాగా 12 రాష్ట్రాల టీఎఫ్ఆర్ అంతకన్నా తక్కువ పడిపోయినట్లుగా లెక్కలు తేల్చి చెబుతా ఉన్నాయి. ఇంతకీ టీఎఫ్ఆర్ అంటే ఏంటి అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అని దాని అర్థం. అంటే ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లల్ని కనగలదో తెలిపే సూచిక అన్నమాట. 2.1 రిప్లేస్మెంట్ లెవెల్ అంటారు. అంతకన్నా తక్కువైతే జనాభా స్థిరంగా ఉండదు, క్రమంగా తగ్గుతుంది. 2024 నుంచి 25 వార్షిక నివేదిక ప్రకారం 3 రాష్ట్రాల టీఎఫ్ఆర్ 1.4, ఇక 6 రాష్ట్రాల టీఎఫ్ఆర్ 1.5గా తెలుస్తోంది. మరి ఈ లెక్కన చాలా రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయని చెప్పుకోవచ్చు. అయితే బీహార్లో 3.0, ఉత్తరప్రదేశ్లో 2.7, మధ్యప్రదేశ్లో 2.6, రాజస్థాన్, జార్ఖండ్లలో 2.4గా నమోదయ్యాయి. ఇవే కాస్త ఎక్కువ ఉన్నట్లు లెక్కలు చెబుతా ఉన్నాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ రాష్ట్రాల్లోనూ జనాభా తగ్గినట్లే అర్థమవుతోంది. సో తాజా టీఎఫ్ఆర్ ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తగ్గుదల స్పష్టమే అని తెలుస్తోంది. ఒకప్పుడు అధిక జనాభాకు ప్రసిద్ధి చెందినటువంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా టీఎఫ్ఆర్ గణనీయంగా పడిపోతూ ఉంది. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు 4+ ఉండేది, కానీ ఇప్పుడు అది 2.35 వద్ద ఆగింది. రాను రాను ఇంతకన్నా పడిపోవచ్చు కూడా అని తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాజస్థాన్ రిప్లేస్మెంట్ కంటే తక్కువకు చేరింది. అంటే ఉత్తరాది రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణ
దిశగా కదులుతూ ఉన్నాయి. కానీ అలా చూసుకున్నా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే లో ఫర్టిలిటీ ట్రాప్ లో వచ్చిపడ్డాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ 1.5 వద్దే ఉంది. ఈ పరిణామం భవిష్యత్తులో వృద్ధ జనాభా సమస్యకు దారితీస్తుంది. మరి ఈ లెక్కన దక్షిణాది రాష్ట్రాల నేతల వాదన బలహీనమైనదా అంటే పూర్తిగా కాదనే చెప్పుకోవాలి. కానీ కొంతవరకైతే వాదనను సవరించుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలు 30 నుంచి 40 ఏళ్లుగా జనాభా నియంత్రణలో ముందున్నాయి. వాటి ఆర్థిక, విద్య, ఆరోగ్య సూచికలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటికీ వాటి యొక్క టీఎఫ్ఆర్ చాలా తక్కువ. అయితే ఉత్తరాది రాష్ట్రాలు కూడా వేగంగా అదే దారిలో వస్తున్నాయి. భవిష్యత్తులో పెద్ద వ్యత్యాసం ఉండకపోవచ్చు. అయితే కేవలం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు పెంచితే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల శక్తితోనే మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటోందని, దక్షిణాది రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోలేకపోతుందన్న వాదన కూడా ఉంది. అందుకే 2026 తర్వాత డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగే అవకాశం, దక్షిణాది ప్రభావం తగ్గే ప్రమాదం ఉందని దక్షిణ రాష్ట్రాల నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణాది నేతలు రాజకీయంగా ముందుగానే ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన పూర్తిగా అనవసరం కాదు. కానీ తాజా టీఎఫ్ఆర్ గణాంకాలు చూపిస్తున్నది ఏంటంటే ఈ సమస్య దక్షిణ వర్సెస్ ఉత్తర అనే సాదాసీదా విభజన కాదు. దేశమంతా ఇప్పుడు తక్కువ జనన రేటు దిశగా కదులుతోంది. అయినా సరే ఇవే వివరాలను అధికార పక్షం పార్లమెంటులో చర్చకు పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో.